తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు భిక్షమెత్తుకుంటున్నారు. రోడ్ల మీద కాదు, ఏకంగా బస్సుల్లోకి ఎక్కి మరీ ప్రయాణికుల వద్దకు వెళ్ళి చెయ్యి చాచి అడుక్కుంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. అసలు ఇంతకు ఏం జరిగింది? ఎందుకు ఆటో డ్రైవర్లు ఇలా భిక్షమెత్తుకుంటున్నారు? కారణం ఏంటి అంటే ఉచిత జర్నీ పథకం. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల్లో ఒకటైన మహాలక్ష్మి పథకం కింద మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని అమలు చేశారు. డిసెంబర్ 9 నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమల్లోకి వచ్చింది. ఈ పథకంపై మహిళలు ప్రశంసలు కురిపిస్తుండగా ఆటో, ర్యాపిడో, క్యాబ్ డ్రైవర్లు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వల్ల తమకు గిరాకీ తగ్గిందని, ప్రయాణికులు రావట్లేదని, ఇలానే ఉంటే తమ పరిస్థితి ఏంటి, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో గత నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆటో, ఊబర్ వాహనాల డ్రైవర్లతో సమావేశమైన సంగతి తెలిసిందే. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడించారు. అయినప్పటికీ ఆటో డ్రైవర్లు మాత్రం ఆందోళన వేయట్లేదు. ఈ పథకానికి నిరసనగా ప్రదర్శనలు చేయడం, ఆర్టీసీ బస్ డ్రైవర్లు సిబ్బందిపై దాడికి దిగడం వంటివి కూడా చేస్తున్నారు. ఇక తాజాగా ఓ అడుగు ముందుకేసి ఏకంగా బస్సుల్లో భిక్షాటన కార్యక్రమం మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. మెడ్చల్లో ఆటో డ్రైవర్లు బస్సుల్లోకి ఎక్కి ప్రయాణికుల వద్ద భిక్షం వేయమని అడుక్కుంటున్నారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల ఆటో డ్రైవర్ల బ్రతుకు తెరువు కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఇలా బస్సులో భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణం పథకం వల్ల తమ జీవనోపాధి పోయింది అంటూ ఆటో డ్రైవర్లు అల్లాడిపోతున్నారు. ఆటోలో ప్రయాణించేది అత్యధికంగా మహిళలేనని, అలాంటి వారికి ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పిస్తే ఆటోలు ఎవరు ఎక్కుతారని వారు ప్రశ్నిస్తున్నారు. తమను ఆదుకోవాలని కోరుతూ అనేక ప్రాంతాల్లో ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగుతున్నారు. మరి బస్సుల్లో భిక్షాటన ద్వారా తమ గోడు వెళ్ళబోసుకుంటున్న ఆటో డ్రైవర్లపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.